క్రిష్ రానా కలయికలో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న చిత్రం కృష్ణ వందే జగద్గురు. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి వసూలు రాబడుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన రచనతో ఈ జగన్నాటకానికి మరింత వన్నె తెచ్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. క్రిష్ రానాతో కలిసి ఈ జగన్నాటక సూత్రధారి చెప్పిన కృష్ణం వందే జగద్గురు విశేషాలు ఇప్పుడు మీకోసం. జరుగుతున్నది జగన్నాటకం. మీ ఇద్దరు రిలేషన్ ఒకసారి ఐ వాంట్ టు నో సార్. యాక్చువల్గా గమ్యం టైంలో జరిగించిన విచిత్రం ఏంటంటే సమ్ థర్డ్ పర్సన్స్ నేను తెలిసిన వాళ్ళు కామన్గా ఎత్తున తెలిసిన వాళ్ళు పరిచయం చేశారు. ఒక బాటలో 2 బాటలు రాస్తే బాగుంటుంది ముందర కొద్దిగా బ్రీఫ్ చేశాడు. చేసిన తర్వాత ఇక నాకు ఒక ముచ్చట, ఒక ఆశ్చర్యం, ఒక అభ్యంతరం వచ్చాయన్నమాట. ముచ్చట ఏంటంటే యూత్లో ఇంతటి డీప్ థాట్తో ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్డ్ మైండ్ అదొకటి అట్రాక్ట్ చేసింది. అప్పుడు చెప్తాను అనమాట, ముందుగా నాకు కలిగిన ముచ్చట ఇది, నాకు కలిగిన ఆనందం ఇది. బట్ ఆశ్చర్యం ఎందుకంటే నేను ఎందుకు ఐ డూ టేక్ దిస్ మచ్ ఆఫ్ రిస్క్, ఇది సినిమాటిక్ గ్రామర్లో లేదు. ఫస్ట్ ఇదే స్టార్ట్ చేసింది. ఇది ఒకటే సినిమా తీయాలనుకుంటే అవద్దు నువ్వు, లెట్ ఇట్ బి ది ఫస్ట్ మూవీ, లెట్ ఇట్ నాట్ బి ది మూవీ. ఇది చేసేవాడిని, దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి. సో అది నేను చెప్పిన ఎక్కడో హుక్కాడు, నేను చెప్పిన విధానాన్ని హుక్కాడు. మరి ఏం చేయాలండి అండి, ఇంత తక్కువ టైంలో నేను చెప్పగలిగేది ఏం లేదు. కాదంటే మీరు ఐ డిసైడెడ్ దట్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్. బట్ ఇది మన ఇద్దరం సాటిస్ఫై దాకా, నేను సాటిస్ఫై దాకా నేను చెప్తాను, నువ్వు వింటాం కాదు. మన ఇద్దరం మాట్లాడుకుని దీన్ని ఒక దృశ్య కావ్యంగా ఒక రూపాన్ని కల్పించి ఏం చూపిస్తాం అని నమ్మకం నాకు వచ్చేదాకా నువ్వు షూటింగ్ పోస్ట్పోన్ చేయగలవా, చేస్తానండి. అప్పటికి 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలో. ఇట్స్ ఎ వండర్ ఫర్ మీ. యాక్చువల్గా ఎవ్వరు అంత సంసిద్ధంగా ఉండరు. చేస్తానన్నా జోక్ కాదు మేము మాట్లాడుతుంది. ఇట్ మే టేక్ మంత్స్ ఆఫ్ టైమ్స్. మీరు ఓకే అన్న తర్వాత షూటింగ్ వెళ్తానండి. బై గాడ్ అని చెప్తున్నా, అసాధారణమైన విషయం. ఆ క్షణంలో ఐ సోల్డ్ మై సెల్ఫ్ టు హిమ్ అవే. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఈ సినిమాకి వచ్చి కృష్ణ వందే జగద్గురు కథ వినిపించాడు. కత్తిమీసంలాగా ఉంది. ఇదేదో సురభి అనేవాళ్ళు కొన్ని వందల ఆడబట్టి దీన్నే నమ్ముకుంటూ ఇదే పట్టు కూర్చుని పాకులు ఆడుకుంటూ దేవుడు ఆడుకుంటున్నారని కత్తిస్తే మొత్తం అందరం కలిసి వెళ్తాం ఎందుకు ట్రావెల్ చేయాలి? ఇక్కడ హీరో క్యారెక్టర్ ఎవరని ఏదవని అదే లాజికల్గా కనిపిస్తుంది. సినిమా ఆగిపోతుంది ఆగిపోతుంది. నాకు అలా కాదండి, కృష్ణ వందే జగద్గురు అని ఎందుకు పెట్టానో మీరు దాన్ని జస్టిఫై చేయాలి అని మాట్లాడాడు. అంటే ఉన్న అనుబంధం, తండ్రి కొడుకుల అనుబంధం మీదకి వాక్యాన్ని పూర్తి చేయకుండా తాంబూలాలు పెట్టేశానండి. ఒరిజినల్ కన్యాశుల్కంలో డైలాగ్ అది, తాంబూలాలు పెట్టేశాను తన్ను చావండి. ఆ తన్నును చావండి అనకుండా ఇంతకుముందు కృష్ణవంశీ కూడా ఖడ్గం అని పెట్టాను. భారతదేశానికి ఖడ్గంతో పోల్చుంది. పోల్చడం అంటే ఏంటి? ఉపమానానికి అవేదో ఉండాలి. ఖడ్గానికి ఉండే వాడి గుచ్చే లక్షణం ఇన్ని ఉండాలి. ధర్మ ఖడ్గం, శాంతి ఖడ్గం, ప్రేమ ఖడ్గం, భక్తి ఖడ్గం రాస్తే పదాలు దొరికేది రాసేయకూడదు కదా. భక్తికి పదులు ఏంటి, జయించడం ఏంటి, ఆయుధం ఏంటి, ఎలా వాడాం ఇన్ని చెప్పాలి. ఆల్రెడీ ఒకటి పెట్టాడు వెంట, వాడు కృష్ణుడే నువ్వు కృష్ణుడే. ఈ కృష్ణ వందే జగద్గురు అంటే నా 58 ఏళ్ల జీవితపు తాలూకు ఆవేదన. ఇంత చెప్పడం కష్టం. నేను ఆన్లైన్ అది చూశాను, కమర్షియల్ ఫార్ములాగా బాగుంది. ఆ పెద్ద చనిపోతూ గుండెలో పెట్టుకున్న పుస్తకం అది ఆయన వేయబోతున్న నాటకం కాదు. ఆయన ఏదో ఒక నాటకం రాసుకుని చచ్చే లోపల ఈ బీటెక్ బాబు చేత నాటకాన్ని ప్రదర్శింప చేసేస్తే జనం తరించిపోతుంది అనుకోవట్లేదు. ఆయన ఏదో చూశాడు, అదేదో మెయిన్ కథ. ఒక పర్పస్ తోటి కుర్రాన్ని పెంచాడు. ఆ పర్పస్ ఏమిటి అన్నది క్రమంగా అన్వీలవుతూ రావటమే కథ. ఇది నువ్వు చెప్పే మెయిన్ కథకి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉండాలి. సరస్వతిలా గంగా యమునలు పైకి కనిపిస్తాయి, సరస్వతి అంతర్వాహినిలా. ఇప్పుడంతా నెసెసిటీ ఆఫ్ లివింగ్ అంటే ఎవడి బతుకాడు బతకాలి. అది కళ, నిద్రలో కనేది ఇది కళ, నిద్ర లేపే
నేను మొట్టమొదటి అయిపోయాను, నువ్వు ఎలా సినిమా తీస్తావు సెకండ్ థాట్ లేదు నాకు. గమ్యం చూసే నీ సినిమా చూసాను, పర్ఫెక్ట్, నీకు టెక్నిక్ ఎవరు నేర్పక్కర్లేదు. కానీ ఈ కాన్సెప్ట్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, పిక్చరైజేషన్ కానీ లిమిటేషన్స్ 2 అవర్స్లో 12.5 minutes ఏకదాటిగా ఒక బిట్ అవ్వదు. కానీ నేను అక్కడ 10 అవతారాలు ఒక ఘట్టంగా చూపించట్లేదు. 12.5 నిమిషాలు ఇక్కడ నేను రాస్తున్నాను, ఆడియోలో ఉండి తీరాలి. కానీ వీడియోలో అన్నది అది చూపించే విధానం ఇవన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. ఇక్కడంటే సినిమా చూసేవాడికి కావాల్సిన పర్పస్లు 3 సర్వ్ అవుతాయి. ఒకటి కాంతా సమేతం, రెండోది న్యాచురల్గా ఇవాల్టి సినిమా బయర్స్కి కావాల్సిన ప్రైమరీ లెవెల్, దీని తర్వాతే సెకండరీ లెవెల్ వాళ్ళు చూస్తారు, దాని తర్వాతే కుటుంబాలు చూస్తాయి, దాని తర్వాతే ఇళ్ళ నుంచి ముసలి కూడా కదిలి చూస్తారు. ఒక సింపుల్ థాట్ అనేది, అంటే ఇప్పుడు భగవద్గీతని చదివే అన్న థాట్ని ఒక కలోకియల్ వేలో చెప్తూ ఒక హై లిటరరీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ చెప్తున్న ఒక ఆర్క్ ఉంటుంది సార్. అది దట్ ఆర్క్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటే ఇది ఎక్కడ దేవుడి గురించి చెప్పిన మన భాగవతం మొత్తం చెప్తే ఒక మనిషి గురించి చెప్తున్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కూర్మావతారంలో ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మం అన్నది. యాక్చువల్గా క్షీరసాగర మతంలో ఎన్ని కాన్సెప్ట్స్ లేవు. లక్ష్మీదేవి పుట్టడం ఉంది, శివుడు హలాహలాన్ని తీసుకోవడం ఉంది. దీని మీద యాక్చువల్గా నేను క్షీరసాగర మతం రాశాను. ఎందుకు ఏం చెప్తున్నాను ప్రతి అవతారంలో, ఇప్పుడు ఇది ఉండొచ్చా అని అడిగాడు నన్ను. సాయం అంటే ఒక పంది సాయం చేస్తే అనొచ్చా అండి, ఇది అన్న తప్పలేదు నాన్న, అది ఆ లెవెల్కే చెప్పాలి. చెప్పేటప్పుడు అక్కడ నేను చెప్పాను కదా, పొడమికి బరువై పాపపు తరువై పెరిగిన పాపము కరాళ దంష్టల కొల్లగించగల, ఈ కరాళ దంష్టల కొల్లగించడం అనే కాన్సెప్ట్ వస్తే ఆ భావన నీదే. దేవుడంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి. ఇక్కడ ఓటమిని ఓడించగలిగే భారమైనది దీక్ష, బుసలుగొట్టే కాంక్ష, రెంటిని సంధానపరిచిరి, సమాధానం కొరకు తరచిరి అని రాశాను క్షీరసాగర మసనంలో. నీకేమో అమృతం కావాలి, దీక్ష ఐడియాలజీ చాలా గొప్పది, అంత ఈజీగా దొరకదు. నీ తాడు గాయలు పెట్టుకున్న పావును పెట్టుకున్నావు, కోరిక ఎలా ఉంటుంది, గబగబా వచ్చేది, గబగబా వచ్చేది, ఎప్పుడు వచ్చేది 365 రోజులు చదివితే కానీ పరీక్ష రాదు, అమృతం వచ్చేస్తుందా, ఇంత చాలా వస్తుంది. సో ఆ రాపిడికి తట్టుకోలేక కాంక్ష బుసలు కొడుతుంది, ఆటోమేటిక్గా మిగిలిపోతాం, పడిపోతాం. ఆ పడిపోయినప్పుడు కావాల్సిందంటే ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు లేక పడిపోయిన ప్రతిసారి మళ్ళీ ఆ మూపు మీద ఆ భారాన్ని మొయ్యగలిగే ఓరిని జీవించినంత వరకు ఉంటేనే తర్వాతి స్టెప్ మళ్ళీ నీకు సాగేదురుతుంది హాలాహల రూపంలో. అది కూడా దాటితే తప్ప నీకు అమృతం ఉండదు. ఆ ఓరిని ఆ బీటెక్ బాబులో కూడా ఇది కనిపిస్తూ పోతుంది. ఎన్నిసార్లు అసహనం పడిన ప్రతిసారి మళ్ళీ ఆ ఇంట్రాస్పెక్షన్కి అందే కృష్ణం జగద్గురు అనే పుస్తకం ప్రేరణిస్తుంది. ఒక నాటకం కాదు, నాటకం అంటే ఏమిటి అని ఆ పెద్ద ఆయన పడిన తాపత్రయం. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర